బాలురతో చెర్లాటలు. కొద్ది రోజుల కిందట కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి కుమారుడు మహాదేవ శాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి. భగవాన్ వారిని మాకందరికీ పరిచయం చేసి ఫలానా వారని చెప్పారు. వారు ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసించడం వల్ల మొన్న మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో వారి ప్రసక్తి వచ్చింది. భగవాన్ ఉత్సాహంతో, ఇదిగో నేను విరూపాక్ష గుహలో ఉండగా 1903లో అనుకుంటా నాయన కుటుంబంతో సహా వచ్చారు. అప్పటికి ఈ మహాదేవన్ 4-5 ఏండ్ల వాడు. నాయన నాకు నమస్కరించి, పిల్లవానితో స్వామికి నమస్కారం చేయరా అన్నారు. వాడు విననట్టు నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. కుర్రవాడు కదా, పోనీలే అని వారు ఊరుకున్నారు. వాడు కొంచెం ఆగి దిఢీల్న సాష్టాంగపడి, అహంభో అభివాదయ అన్నట్లు ఉపనయనమైన వారు చేస్తారే, ఆ విధంగా చెవులు పట్టుకుని నా కాళ్ళు తాకి నమస్కారం చేశాడు. ఏమిరా, ఇంత చిన్నవానికి ఈ విధానం ఎలా తెలిసిందా అనుకున్నాను. వెనుక యోచించాను, సాంప్రదాయాన్ని అనుసరించి వస్తుందని అని సెలవిచ్చారు. అవును, ఏదైనా వంశక్రమానుగతంగానే రావాలి అన్నాను. భగవాన్ అందుకొని, నిజమే, ఈ మహాదేవుడు ఇప్పుడు ఇలా మారాడు, కానీ చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేవాడు. నేను ఎక్కువ వానితోనే మాట్లాడేవాడిని. చూతగుహలో ఉండగా నాయన పచ్చయ్యమ్మ కోవెల్లో ఉమాసహస్రం చదివే నిమిత్తం ఆప్తులందరినీ రమ్మని ఆహ్వానించినప్పుడు మళ్ళీ వారి కుటుంబమంతా వచ్చింది. మహాదేవ 7-8 ఏండ్ల వాడు. ఏమిరా, నన్ను చూసిన జ్ఞాపకం ఉందా అన్నాను. వాడేమీ బదులియక దూరంగా వెళ్ళి ఆరంభించాడు. కొంతసేపటికి నన్ను చూసే నిమిత్తం ఎవరో వచ్చారు. వారు నమస్కరించి, స్వామి, ముందొకసారి వచ్చాము, జ్ఞప్తికి ఉన్నదా అన్నారు. జ్ఞప్తి లేక నేనే ఏమీ పలకలేదు. కొంచెం సేపుండి ఏదో మాట్లాడి వెళ్ళారు. వారు వెళ్ళిన వెనుక ఆడుకుంటున్న మహాదేవ ఇదంతా ఎలా కనిపెట్టాడో ఏమో గుణగుణ పరిగెత్తుకుని వచ్చి, స్వామి, ఆ వచ్చిన వారు ముందు ఏమడిగారు అన్నాడు. ముందొక పర్యాయం వచ్చాం, జ్ఞాపకం ఉందా అన్నాను. స్వామి ఏమన్నారు అన్నాడు. జ్ఞాపకం లేక పలకలేదు అన్నాను. నన్ను మీరు అడిగితే అది ఇంతే అన్నాడు. నవ్వొచ్చింది. ఒకనాడు ఏం చేశాననుకున్నారు? మహాదేవుని వీపు మీద కూర్చోపెట్టుకుని పచ్చయ్యమ్మ కోవెలకు ఎదురుగా ఉన్న కోనేటిలో ఈదుతూ అవతలొడ్డుకు పోయేందుకు ఆరంభించాను. సగం ఈదేసరికి ఆహాహే అంటూ వాడు నన్ను అదమడానికి ప్రారంభించాడు. ఇద్దరం మునిగేట్టున్నాం. ఇక మేమైనా కానీ వాడిని కాపాడాలి, ఎలాగా ఏమా అనిపించింది. చివరికి ఏదో విధంగా ఒడ్డుకు చేర్చాను అన్నారు భగవాన్. సంసార సాగరమే తరింపచేసే మహాత్ములకు అది లెక్క అన్నాను. నాయన, భగవాను పాండవ తీర్థంలో ఈత కొట్టేవారటే అన్నారు ఇంకొకరు. అవునవును, ఆ రోజుల్లోనే ఒకరినొకరు మించిపోవాలని వంతులు పడి ఈదేవాళ్ళం. అదొక సరదా అన్నారు భగవాన్. పిల్లలతో గోలికాయలు మొదలైన ఆటలన్నీ ఆడేవారటే అన్నారు మరొకరు. నిజమే, విరూపాక్ష గుహలో ఉండగానే అవన్నీను. గోళీలాటలకై తవ్విన గుంటలు ఇప్పటికీ ఉండాలక్కడ. ఆ వచ్చే పిల్లవాండ్రు ఒక్కొక్కప్పుడు మిఠాయి పొట్లాలు తెచ్చేవారు. అంతా భాగాలు పంచుకుని తినేవారు. దీపావళి వస్తే టపాకాయల్లో కూడా స్వామికి ఒక భాగమని పంచి తెచ్చేవారు. అంతా కలిసి కాల్చేవాళ్ళం. భలే తమాషాగా ఉండేది అని చిరునవ్వుతో సెలవిచ్చాడు భగవాన్. గోపబాలుని లీలలు జ్ఞప్తికి వచ్చాయి. ఇప్పటికీ చిన్నపిల్లలు ఏమైనా ఆట వస్తువులు తెస్తే తాము చిన్నపిల్లల వలె నటిస్తారు భగవాన్. సతజ్ఞో బాలోన్మత్త పిశాచవజ్జడవృత్యా లోకమాచరేత్. మహావాక్య రత్నమాల.